ఇప్పుడు ట్రంప్ గారు చెప్పింది ఏమి, మీరు చెప్పినట్టుగా భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఆపకపోతే ఇరు దేశాలపై 350% సుంకాన్ని విధిస్తా, అమెరికాతో వాణిజ్యం లేకుండా చేస్తా, యుద్ధాన్ని ఆపితే మంచి వాణిజ్య ఒప్పందం చేసుకుందాం అన్నాను. అప్పుడు భారత ప్రధాని తనకు ఫోన్ చేసి మేము యుద్ధానికి వెళ్ళడం లేదు అని చెప్పారు. ఇది ఓవరాల్ గా నా అభిప్రాయం ప్రకారము ఏం దీంట్లో నామోసపడాల్సిన అవసరం లేదు. యుద్ధం ఎవరికి మంచిది కాదు. అది భారత్ పాకిస్తాన్ గా చిన్నది కానీ యుద్ధంలో ఎవరు గెలిచేది ఉండదు. ఆఖరికి చెప్పుకోవాల్సిన తప్పని చేసి ఆ పక్క నష్టమే ఈ పక్క నష్టమే. యుద్ధాన్ని ఆపితే అది ట్రంప్ ఆపినా, ఇంకోరు చిన్నోడు ఆపినా, పెద్దోడు ఆపినా వచ్చిన నష్టమేమి అంటారా? నాకు ఈ యాంగిల్లో వచ్చేసి యుద్ధం వచ్చేసి ఎవరికి మంచిది కాదు, ఎవరు లాభపడేది లేదు, ఎవరికైనా నష్టమే. కాబట్టి ఒకవేళ అతను చేసినాడో చేయలేదో, ఒకవేళ దానివల్ల వచ్చిన మనకు నష్టం ఇది కాదు. యాక్చువల్ గా నామోస్ ఎప్పుడు జరిగిందంటే, భారత వలసదారులను చేతులకు సంఖ్యలు వేసి కాళ్లకు గొలుసులు కట్టి మిలిటరీ విమానాల్లో పశువులు తిన్న వచ్చేసి పంపించేశారే, అప్పుడు నిరసన తెలపకపోవడము, కనీసం మన విమానాలు పంపించి తీసుకురాకపోవడము. మెక్సికో, కొలంబియా లాంటి చిన్న దేశాలు కూడా నిరసన తెలిపినాయి. వాళ్ళ